1,40,000 చెప్తున్నాడు. 95 అంటుండు బ్రో. ఇప్పుడు కనిపిస్తున్న జత 72,000 చెప్తున్నాడు. మాట్లాడుకుంటూ తగ్గిస్తా అన్నాడు. ముర్రా జాతి ఒకసారి చెప్తావా రేట్లు ఎట్లా? హర్యానా జాతి సార్ రేట్లు చెప్పు. 50,000 చెప్తుంది దీనికి. ఎంత తీసుకున్నావా? 69,000. ఎన్ని తీసుకున్నారన్నా? అన్న 9 తీసుకున్నా. ఇప్పుడు 9 తీసుకున్నారా? ఒక బండ్లో ఆర్ఎస్ పంపిన. అన్న ఎంత తీసుకున్నారన్నా? 35,000. ఎన్నో అయితే ఉంటుంది చెప్తున్నా అన్న? 1,30,000 చెప్పిన. 1,35,000. ఎన్నో ల్యాక్ అన్న ఎంత తీసుకున్నారా? 62,500. 62. ఎంత తీసుకున్నారన్నా? 1,00,000 రూపాయల? 1,00,000 తీసుకున్నా. అన్న ఎంత తీసుకున్నారన్నా? 90,000. రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు జై జవాన్ జై కిసాన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ నమస్తే అందరికీ. ఇది సిద్దిపేట మార్కెట్. ఈరోజు డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2025. ఒకసారి మార్కెట్లో వీడియో మొత్తం తీయడం జరిగింది, ఒకసారి చూడండి. అన్నాడు తెలుసుకున్నాం. అన్న ఎవరు తీసుకున్నారా? మీరే తీసుకున్నారా? తీసుకున్నాను. ఎంత తీసుకున్నారన్నా? 1,00,000 రూపాయల? 1,00,000 తీసుకున్నా. పాలే పాటిస్తా అంటనా? పాలు 10 లీటర్లు అన్నాడు. రోజు మీద 10 లీటర్లు. ఎన్నో లాక్టేషన్ అంట గేదె? ఈ ఆడికి 4 రోజులే. ఈయన 4 రోజులు అవుతుంది. థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో గేదె. పాలు చెక్ చేసుకున్నారన్నా? పాలు చెక్ చేసిన. నన్ను సరే అన్న నాడు తెలుసుకున్నాం. అన్న ఎంత తీసుకున్నారన్నా? 90,000. ఎన్నో ఫస్ట్ లాక్టేషనా? ఏం రేటు గేదె ఇది? ముర్రా చెప్పడం ఎంత చెప్పారు? 1,15,000 చెప్పారు. 90,000 ఇచ్చిరా? చూడండి, 1,15,000 చెప్పారంటే 90,000 ఇచ్చినట్ట. మాట్లాడుకోవాలి, అందుకోసమే మార్కెట్లో ఎవరైతే మాట్లాడుకుంటారో వాళ్ళకి తక్కువ వస్తుంది. ఒకసారి గేదె ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ లాక్టేషన్ గిరా ఉంది, చూసుకోవచ్చు. 60,000 చెప్తున్నాడు. సెకండ్ లాక్టేషన్ ఉందంట. ఇప్పుడు సూడి గేదె, సూడి ఆవు సారీ. కామెంట్ చేయండి. నమస్తే అన్న, ఇక్కడ ఒక గేదె సేల్ అయింది. ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. చూడండి అన్న, ఎంత తీసుకున్నారా? 62,500. 62,500. అవును. ఏ పాటిస్తా అంట పాలు? 5 ఇస్తా అంట. 2,500. రోజు పూటకు 2,500. 5 ఇస్తుంది. దూడ ఏంటిది? ఆడదూడనా? ఆడే ఉందన్న. ఆడదాము. పూటకు 2,500 చొప్పున ఇస్తున్నట్టు. 62,500. 62,500 తీసుకున్నట్టు. ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. సిద్దిపేట మార్కెట్ తెలుసుకున్నాం. అన్న ఎంత చెప్తున్నావు అన్న? 1,30,000 చెప్పిన. 1,35,000. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది గేదె ఇది? థర్డ్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ లాక్టేషన్. పాలే పాటిస్తుంది? 12 అవుతున్నాయి ఇప్పుడు. పూటకు 6 ఇదేనా? ఇది మాదే 10 లీటర్ అవుతుంది. పూటకు 6 లీటర్ చొప్పున. ఒకసారి దూడ ఇది. దీనిపైన ఆడదూడనా మగదూడనా? నెల అవుతుంది. మగదూడ 4 రోజులు అవుతుందంట. వస్తుందంట. ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. నువ్వు అన్న ఎంత కమ్మినావునా? 60,000. ఎన్నో ఈత ఇది? ఈత 2. రెండో ఈత గేదె. ఎప్పటి పాలు ఇస్తానా? ఇస్తుంది 7 లీటర్లు. 6-7 లీటర్ రోజు మీద 6-7 లీటర్ ఇస్తా. 6 లీటర్ ఇస్తా అంటారు. ఒకసారి చూసుకోవచ్చు. చెప్పండి ఎన్ని పాలు ఇస్తుందో కామెంట్ చేయండి. ఒక లోకల్ గేదె సేల్ అయింది. ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. అన్న ఎంత తీసుకున్నారన్నా? 35,000. ఎన్నో అయితే ఉంటుంది? 4 అవుతుంది. 4 అవుతుంది. రోజు ఎన్ని పాలు ఇస్తా అంట? 3 లీటర్. పొద్దు పోప 3 ఇస్తుంది. లీటర్న్నర రోజు మీద 3 లీటర్లు. 3 లీటర్స్. 35,000. మార్కెట్ ఎట్లుంది ఇక్కడ? మార్కెట్ రేసే ఉంది. అయింది. ఎవరైనా కొత్తగా రావాలంటే ఎట్లా? మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు. చూడండి, చెక్ చేసుకుంటున్నారు పాలు. చూడండి, గేదెను 75,000 తీసుకున్నంట. సూడి గేదె. ఎన్నో అవుతా అని చెప్పిండనా? 3 అవుతుందంట. సూడిది. పాలే పాటిస్తా అన్నాడు. రోజు మీద 8 లీటర్లు, పూటకు 4 లీటర్లు చొప్పున అంటుంది. లోకల్ గేదె. ఒకసారి చూడండి.
ఇక్కడ ఒక గేదెని తీసుకున్నారంట 62,000 కన్నా. ఒకసారి చెక్ చేసుకుంటాం చూడండి. ఎంత తీసుకున్నారన్నా? 62.5. 62.5కి తీసుకున్నారంట. లోకల్ గేదె చూడండి. పాలు ఎప్పటి ఇస్తా అన్నాడన్నా? పూటకు 3 చొప్పున రోజు మీద 6 లీటర్ ఇస్తా అన్నది. ఒకసారి చూడి తీసుకుంటారు. చూడండి ఎలా ఉందో. 2 గేదెలు ఉన్నాయి. రైతు తీసుకున్నాడంట. ఒకసారి మా అడిగి తెలుసుకున్నాం. అన్న ఎంత తీసుకున్నావా? 80 తీసుకున్నాం. 80,000 అది. ఇది ఇంకా తీసుకోలేము, అడుగుతున్నాం దీన్ని. ఇది ఎంతగా అడుగుతున్నావు? ఇది కూడా 80కి అడుగుతున్నాం. 80కి అడుగుతున్నావు. ఇది దీన్ని 80కి అడుగుతున్నానంటే ఇది 80,000 తీసుకున్నానంటే ఒకసారి చూడండి. పాలు ఎప్పటి ఇస్తా అన్న? 4 చెప్పిండు. 4 రోజు మీద 4 చెప్పిండు. గేదెలున్నాయా మీకు? ఫస్ట్ టైం తీసుకున్నారా? గేదెలు ఉన్నాయి. డైరీ ఫామా లేకపోతే ఇంటి దగ్గర? బేరం చేస్తాం, మేము దందా చేస్తాం. బేరం చేసి అమ్ముతారు. చూసుకోవచ్చు. 80,000 అంట. ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇక్కడ ఉన్న గేదె కూడా 95,000కి సేల్ చేశారు. చూసుకోండి. పాలు చెక్ చేసుకున్నాడు అన్న. ఇక్కడ కనిపిస్తున్న గేదెను 95,000కి సేల్ చేశారంట. ఒకసారి రైతు తీసుకున్నాక చూడండి ఎలా ఉందో చెప్పండి. నమస్తే అన్న, సిద్దిపేట మార్కెట్ అన్న. ఒకసారి ఇక్కడ అన్న అడిగి తెలుసుకున్నాం గేదెలు. అన్న ఎన్ని గేదెలు తీసుకొచ్చారా? 10 తీసుకొచ్చిన 4 అమ్మినాయి. 10 తీసుకొచ్చిన 4 అమ్మినాయని. 6 ఉన్నాయా? 6 ఉన్నాయి. ఒకసారి రేట్ చెప్పండి అన్న. ఎంత చెప్తున్నారు? 1,10,000. 1,10,000. 10 లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడు. 10 లీటర్ పాలున్నా? ఎంతవరకు ఇస్తారు లాస్ట్? 1,00,000 వరకు ఇస్తా. 1,00,000 వరకు ఇస్తా అంటున్నాను. ఇది 80,000 చెప్తున్నా. 6 లీటర్ పాలు అవుతున్నాయి. 6 లీటర్లు. ఈయన కూడా వారం కూడా కాదు. ఎంతకి ఇస్తుంది లాస్ట్ ఫైనల్? అటు ఇటు 4-5 అటు ఇటు. ఇంకో గేదె చూడండి. ఇది 95,000. తొలసూరుపడ్డ. పాలే పాటిస్తుందన్నా? తొలసూరుపడ్డ చూడదన్నా. చూడిదా? ఇది 1,20,000. 1,20,000 చెప్తున్నా. పాలే పాటిస్తుంది. ఈ చూడిదా? ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం పాలు ఇస్తాయా? గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ తోటి ఇస్తానా? గ్యారంటీ తోటి ఇస్తారు. ఇంటికాడ వచ్చి పాలు పిండుకొని తీసుకుపోవచ్చు. ఎప్పుడో 50-60 బర్రెలు ఉంటాయి. 50-60 బర్రెలు ఎనీ టైం ఉంటుంది. డైరీ ఉందా మీకు? డైరీ ఫామ్ ఉంటాయి. 2 ఉంటాయి. 2 డైరీ ఫామ్ ఉన్నాయి అన్నకు. ఒకసారి మీ నెంబర్ చెప్పండి అన్న. 8500 8500 67 45 06. చూడండి అన్నది విజిటింగ్ కార్డు. ఆ బుల్స్ కూడా నాయే. ఆ బుల్స్ ఉన్నాయి. నమస్తే అన్న. ఇక్కడ ఒక అన్న ఎన్ని తీసుకున్నారన్న? అన్న 9 తీసుకున్నా. ఇప్పుడు 9 తీసుకున్నారా? ఒక బండ్లో ఆర్ఎస్ పంపిన. ఇవి 3 ఉన్నాయి. 3 దూడలా? ఎంత చొప్పున తీసుకున్నారు అన్న? 26తో 4 కొన్నా. 26,000 చొప్పున 4. ఇది అది ఇంకోటి అదా? ఇవి 3 28తో కొన్నా. ఎక్కడ మీది? నమ్మది బతికేపల్లి, పేడపల్లి మండలి. అంటే ప్రతి వారం కొంటారా లేకపోతే? ప్రతి వారం కొంటా. కొనుక్కుంటా అమ్మేస్తారా? రారంపల్లి గంగాధరలో అమ్మేస్తా. గంగాధర మార్కెట్లో అమ్మేస్తారు. సార్ మీ నెంబర్ చెప్పండి అన్న. 96 5252 12 68. ఎవరికైనా గంగాధర మార్కెట్లో లేకపోతే రాజరాంపల్లి మార్కెట్లో కావాలంటే ఎనీ టైం ఉంటాయి అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు 10 మీకు కావాల్సి వస్తే ఒకసారి అన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇదండి ఒకటి పూటకు 5 లీటర్లు, ఇంకోటి పూటకు 4 లీటర్లు, రోజు మీద ఒకటి 8 లీటర్లు, ఒకటి 10 లీటర్లు ఇస్తా అంటున్నారు. ఒకసారి కామెంట్ చేయండి. లోకల్ గేదెలే. ఒకసారి ఎంత పెట్టచ్చో చెప్పండి. 1,70,000 ఫైనల్ ఇస్తా అంటాను. చూడండి ఇక్కడ ఒక గేదె సేల్ అయింది. అడిగి తెలుసుకుందాం. ఎంత తీసుకున్నావా? 69,000 సేల్ అంట. ఏపటి పాలే పాటిస్తుందంట? 4 పూటకు 4 2 పూటలు కలిపి? 2 పూటలు కలిపి 2 పూటలు కలిపి 4 లీటర్లు ఇస్తా అంటున్నారు. కింద పోతు కూడా ఉంది. సార్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పటి పాలు ఇస్తే కూడా చెప్పండి. వస్తే అన్న ఇక్కడ ఒక గేదె సేల్ అయింది. అడిగి తెలుసుకుందాం అన్నాను. అన్న మీరే తీసుకున్నారా అనేది? మేమే తీసుకున్నాం. ఎంత తీసుకున్నారన్న? 34,000. 34,000 లోకల్ గేదె. ఒక 3-4 లాక్టేషన్ ఉంటుంది. ఎప్పటి పాలు ఇస్తా అన్న? 3 లీటర్లు రోజు మీద. పూటకు 1.5 లీటర్. చెక్ చేసుకున్నారా మీరు? ఇంకా చేయలేదు, చేత ఇప్పుడే కొన్నా. ఇప్పుడే తీసుకున్నారంట. ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో గేదె. చూడండి సిద్దిపేట మార్కెట్లో హెవీ సైజ్ 1,50,000 చెప్తుంది దీనికి. అలాగే ఇలా ఇంకో బ్రేడ్ లాస్ట్కి ఏ పాటు ఇస్తారట? చూడండి ఇక్కడ ఇంకో బుల్ వచ్చింది. 1,40,000 చెప్తున్నాడు. ఒకసారి చెప్పండి బుల్ ఎలా ఉందో. హైట్ చూడండి చాలా మంచి హెవీ సైజ్ ఉంది బుల్.
హర్యానా బుల్స్, ముర్రా బుల్స్. లోకల్ గేదె ఉంది అన్న అడిగి తెలుసుకుందాం. అన్న ఏం బ్రీడ్ అనేది? రాస్తా లోకల్ బ్రీడ్. ఎంత చెప్తున్నావు? 56 చెప్పి 56,000 చెప్తున్నావు. పాలే పాటు ఇస్తుంది? 4 ఇస్తుంది. మన దాకా 6 ఇచ్చింది కానీ ఇప్పుడు 4 ఇస్తాను సార్కి. రోజు మీద 4 ఇస్తాను అంటుండు. పూటకు మొన్నటి దాకా 6 లీటర్ ఇచ్చిందంట. ఏం బ్రీడ్ అన్న? ఇది లోకల్ బ్రీడే. మనం తగ్గేది ఉందా? ఇక తగ్గుదాం. ఇక వస్తే అడిగితే తగ్గామా. ఎంతవరకు ఇస్తావు లాస్ట్కి? 52కి ఇద్దాం అనుకుంటున్నాను. 52,000 వరకు ఇద్దాం అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇలా దుడ్డే పై దుడ్డే. నమస్తే అన్న, ఇక్కడ కొన్ని దూడలు ఉన్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న మీయే నాకే ఈ దూడలు? మా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఉస్మానాబాద్ నుంచి వస్తున్నాయి. విజయవాడ నుంచి వస్తున్నాయి. విజయవాడ నుంచి వస్తున్నాయి. ఏం జాతి ఏంటి? ముర్రా జాతి. ముర్రా జాతి. ఒకసారి చెప్తావా రేట్లు ఎట్లెట్లు? హర్యానా జాతి. ఒకసారి రేట్లు చెప్పు, ఏమేమి చెప్తున్నావు? 25,000, 26,000, 24,000, 20,000, 22,000. నువ్వు చెప్పిందే ఫిక్సా? మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోవచ్చు. ఎప్పటి తగ్గిస్తుందా మాట్లాడుకుంటే? ఇక మాట్లాడిన దాన్ని బట్టి, రైతు వచ్చిన దాన్ని బట్టి తగ్గిస్తా. ప్రతి వారం తీసుకొస్తావా ఇప్పుడైనా? ఎవడినావు? ఈ వీడియోలో కనిపిస్తున్న దున్నపోతును 95,000 చెప్పిండు రేటు. లాస్ట్కు 70,000కి ఇస్తా అన్నాడు. చెప్పండి ఎంత పెట్టచ్చు? లాస్ట్ 70,000 అన్నాడు. ఒకసారి కామెంట్ చేయండి ఏమాత్రం పెట్టచ్చు. 4 పళ్ళ మీద ఉంది దున్నపోతు. 3.5 4 years ఉంటుంది. 95 అంటుండు బ్రో. నొప్పులు ఉంటాయి కదా, అంతా ఇక్కడ ఎట్లున్నాయి లిఖిత్ బ్రో? చూడు ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? కోళ్ళేగలు చిన్నవి, ఒంగోలి అంట, బాగున్నాయి.